వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ కుష్ మహల్లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ యజమానుల రీలే నిరాహార దీక్ష. తిక్కారెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 7 మంది అరెస్టు, 91 లక్షల నగదు స్వాధీనం. ₹80,000 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు చిక్కిన కర్నూలు 4వ పట్టణం పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రవి. ఇక వివరాల్లోకి వెళ్తే, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గోదార్ఖండ్లోని గాంధీనగర్లో గల గీతాంజలి హైస్కూల్ 2023-2024 10వ తరగతి బ్యాచ్ చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక మార్కండేయ కాలనీ దుర్గానగర్లో శ్రీ లక్ష్మీ ప్రసన్న కాన్ఫరెన్స్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 21 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా స్థిరపడిన వారంతా ఒకచోట కలుసుకొని తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి జీవన స్థితిగతులను తెలుసుకొని రోజంతా ఆనందంగా గడిపారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేడం కొంచెం స్మైల్ సార్, అన్న సార్ చూడండి. ఓకే, స్మైల్ సార్. అందరూ సార్ నా వైపు చూడండి. స్మైల్. ఓకే, ముఖ్యంగా చెప్పాలంటే మన ప్రధాన ఉపాధ్యాయులు హెడ్మాస్టర్ గారి గురించి, గీతాంజలి హై స్కూల్లో చదువుతున్నటువంటి 2003-2004లో ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకున్నటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకి గురువులందరినీ పెంచి సగౌరవించినందుకు విద్యార్థులను అభినందిస్తూ, మా దగ్గర నేర్చుకున్నటువంటి మా చిన్నపిల్లలు ఈరోజు గొప్పగా ఎదిగి వివిధ రంగాల్లో నిష్ణాతులుగా చూస్తే చాలా ఆనందం వేస్తుంది. ఒకనాడు అల్లరిగా పాఠశాలకు చేరిన పిల్లలు ఈనాడు గొప్పగా ఉన్నత స్థాయికి చేరుకోవడం మాకు ఆనందించే అంశంగా నేను భావిస్తున్నాను. ఒక్కొక్క పిల్లల్లో ఒక్కొక్క గొప్ప గుణాలని మనం ఈరోజు చూస్తున్నాము. సమాజానికి ఉపయోగపడే విద్యార్థులుగా మీరందరూ ఎదిగినందుకు మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, ఈ కలయిక అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటిది. ఒక 20 సంవత్సరాల క్రితం చదువుకొని బయట ప్రపంచంలో వివిధ రంగాల్లో వివిధ పరిస్థితులకు అనుగుణంగా ఎదుగుతూ మళ్ళీ ఒకసారి చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని ఒక అభిలాష, కోరిక అనేటువంటిది ఈరోజు కలుసుకోవడంలో మీలో ఉన్న సంతోషం మీ ఫేసులో మాకు కనిపిస్తుంది. ఇది అద్భుతమైనటువంటిది ఒక కార్యక్రమము. చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ, ముందు ఇంకా కూడా మీరే కాకుండా మీ చిన్నాళ్ళు కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతూ సమాజానికి ఉపయోగపడే బాధ్యత కలిగినటువంటి గొప్ప పిల్లలుగా తీర్చుతారని మనస్ఫూర్తిగా కోరుతూ ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ. ఈ చిన్న పిల్లలకి అందరికీ కూడా
మంచిర్యాల జిల్లా సిసిసి నాస్పూర్ తీగల్పాడు గోదాం దగ్గర కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యజమానులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తమిళనాడు, కేరళ నుండి తక్కువ కిరాయిలకు లారీలను తెప్పించి మా కడుపు కొడుతున్నారని వందల మంది లారీ యజమానులు ధర్నాలో పాల్గొన్నారు. ఇప్పటికైనా సిసిఐ వాళ్ళు స్పందించి మా లారీలు లోడ్ చేసేలా చర్య తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి మా లారీ ఓనర్లకు తగిన న్యాయం చేయగలగరని ఆపై అధికారులను వేడుకుంటున్నామని, లేని ఎడల రేపటి నుండి గోదాం వద్ద శాంతియుతంగా ధర్నా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండా సురేష్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల సుమన్, సెక్రటరీ రామ్థినే రమేష్, జాయింట్ సెక్రటరీ అరికుల రమేష్, లారీ యజమానులు పాల్గొన్నారు. కల్పించాలని కోరుకుంటున్నాం. లారీ ఓనర్ల ఐక్యత, లారీ ఓనర్ల ఐక్యత, సిసిఐ మొండి వైఖరి, సిసిఐ మొండి వైఖరి, లోడింగ్, సిసిఐ మొండి వైఖరి, లారీ ఓనర్ల ఐక్యత. మరి పుస్తకం ఇది మా తీగలపాడు గోదాం, మా శ్రీరాంపూర్ లారీ ఓనర్ అసోసియేషన్ 2010 నుంచి ఈ గోదాంలో ఉన్న ఏ సరకైనా కానీ మా లారీ అసోసియేషన్ ద్వారా సరఫరా చేసినాం. ఇక్కడి నుంచి పత్తి బెల్లుగూడెం గతం 2015, 16 ప్రతి రాష్ట్రానికి మా లారీలు వెళ్ళినాయి. మా లారీలు లేకపోతే ఎవరైతే ట్రాన్స్పోర్టింగ్ చేసుకున్నారో, ఎవరైతే ఈ బేళ్ళు కొనుక్కున్నారో వాళ్ళ లారీలు వెళ్ళేది. మా లారీలు లేనప్పుడు వాళ్ళ లారీలు తీసుకొచ్చి నింపుకునేది. ఈరోజు మా లారీలు పక్కకు పెట్టి ఇక్కడ సిసిఐ వాళ్ళు, ట్రాన్స్పోర్టర్లు కుమ్మక్కై మా లారీ ఓనర్లకు కడుపు కొడుతూ ఇక్కడ 400 లారీలు ఉన్నాయి. దాంట్లో 200 మంది కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. కలెక్టర్ గారిని, అలాగే ఎమ్మెల్యే గారిని, అధికారులందరికీ దండం పెట్టి మా లారీ ఓనర్లకు న్యాయం జరగాలని, మా లారీ ఓనర్లు రాకుండా మా కిరాయిలు ఎక్కువ అని చెప్పి మా మీద కేసులు పెట్టాలని చెప్పి కూడా బండి ఉన్నప్పుడు వాళ్ళకే అప్పచెప్పినాం. ఆ బండి కూడా వాళ్ళే పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మొండికేసి మీ కిరాయిలు ఎక్కువ అని చెప్పి వీళ్ళేంది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన వ్యవస్థ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ పైన ఉన్న గవర్నమెంట్ వ్యవస్థతోటి లోకల్ ఉన్న కలెక్టర్ కావచ్చు, సిపి కావచ్చు, సంబంధిత అధికారులు, గవర్నమెంట్ అధికారులతోటి చెప్పేసి మా పైన ఒత్తిడి చేస్తున్నారు. మమ్మల్ని కనీసం ఆ గోదాం వైపు కూడా అడుగుపెట్టినిస్తే అందులో మీరు అడుగుపెట్టినట్టయితే మీ అందరిపైన నాన్ బెయిల్ కేసు చేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. మమ్మల్ని ఓనర్లు, మా సంస్థలో మమ్మల్ని ఒక 7 సభ్యుల్ని ఓనర్లు ఎన్నుకున్నారు. మేము దేనికైనా వాళ్ళకి సంస్థను కాపాడుతూ వాళ్ళకి బుక్కెట్ పోగొట్టడానికి మేము ఉండాలి తప్ప కేసులకు భయపడి మేము వెనకకు పోయినట్టయితే మాకు స్థానికంగా లోడింగ్ ఉంటుంది. రేపు పొద్దున మేము బిచ్చం ఆడుకునే పరిస్థితి ఉంటుంది. లారీ ఓనర్లది టైరు నడిస్తే తప్ప మాకు జీవనోపాధి లేదు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఈరోజు ప్రతి వ్యవస్థలో మేము చూస్తున్నట్టయితే ఇంజన్ ఆయిల్ రేటు ఆ రోజు ఒక రేటు ఉండే, ఇప్పుడు రేట్ ఒకటి ఉంది. ఇప్పుడు అదంతా ఎందుకు, మనం వేసుకున్న చొక్కానే గతంలో 10 ఏళ్ల కింద ఎట్లుండే రేటు, ఇప్పుడు రేట్ ఎంత ఉంది. మేము అయినా కూడా గతంలో 2016లో ఏదైతే తోలినో ఇందులో ఉండి పత్తి బిల్లు అదే రేటుకు అంటే ఇంకా కొంచెం తక్కువ నేర్పినాం. అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా మాపైన కేసులు పెడతాను బెదిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కావున మీరు అందరు గమనించి గతంలో మేము ఇందులోనే గవర్నమెంట్ ప్యాడీ ఉండే, ప్యాడీ కూడా మేమే లిఫ్ట్ చేసినాం. ఇందులోకి వెళ్ళి ఎవరు సుల్తాన్బాద్ మిల్లర్స్ కొనుక్కుంటే మేమే ఇందులో లిఫ్ట్ చేసినాం. అప్పుడు గౌరవ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. సరే కొట్టినాం, రేట్ అటో ఇటో మాట్లాడి కొట్టుకున్నాం. కానీ మాకు స్థానికంగా ఉన్నటువంటి వరల మీద మాకు అవకాశం కల్పించకుండా బయట వెహికల్స్ పెట్టినట్టయితే మేము చాలా నష్టపోవడం జరుగుతుంది. దయచేసి ఇంతమంది ఓనర్లు ఉన్నారు, వీళ్ళందరినీ పొట్టగొట్టకుండా దయచేసి మా అందరిని అర్థం చేసుకొని మా లోడింగ్ మాకు దయచేసి దండం పెట్టి చెప్తున్నా అధికారులందరికీ కూడా ప్లీజ్ దయచేసి మా లోడింగ్, మా స్థానికంగా ఉన్న లోడింగ్ మాత్రమే మాకు కల్పించుకొని మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడుతున్నా. దయచేసి మేము అర్థం చేసుకొని మా లోడింగ్ మాకు కల్పించి వాళ్ళకు ఏమన్నా కావాలంటే
10 బండ్లు అయితే 3 బండ్లు వాళ్ళకి ఇస్తామని కూడా చెప్తున్నాము, 7 బండ్లు మేము పెట్టుకుంటామని చెప్తున్నాము. అట్లా కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు కూడా అదే చెప్పినారు. జావీద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ బ్రాంచ్ ఓపెన్. కస్టమర్లకు అందుబాటులో ధరలు ఉంటాయి. అనుభవ అగ్నులతో జావీద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ బ్రాంచ్ నడపడం జరుగుతుందని, కస్టమర్లకు ధరలు అందుబాటులో ఉంటాయని సజీదా, రమేష్, రాకేష్లు తెలిపారు. కర్నూలు నగరంలోని చెల్ల కాంపౌండ్లో జావీద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. హాయ్ అండి, నమస్కారం అందరికీ. ఈరోజు గ్రాండ్ లాంచ్ జరిగింది. టీజీ భరత్ గారు వచ్చారు ఇనాగరేషన్కి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ ఫర్ విజిటింగ్ అవర్ లాంచ్. అండ్ ఈ జావేద్ హబీబ్ సలూన్ ఇస్ ద ఫస్ట్ authorized సలూన్ ఇన్ కర్నూల్. అండ్ ఇట్స్ వెరీ స్పేషియస్ అండ్ అందరూ అఫోర్డ్ చేసేలాగా వెరీ మంచి సైజ్ లో అందరికి అఫోర్డబుల్ ప్రైజెస్ లో బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మేము ఈ బ్రాంచ్ ఓపెన్ చేసాం. ఇక్కడ కర్నూలులో హైయెస్ట్ కెపాసిటీతో మేమే ఉన్నాం. ఇక్కడ ఏమేమి సర్వీస్ ఉంటాయి మేడం? ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ కి బ్యూటీ అండ్ హెయిర్ సెలూన్, ఫేషియల్స్, పెడిక్యూర్స్, మానిక్యూర్స్ అండ్ హెయిర్ కట్స్, ఎవ్రీథింగ్ ఇస్ ప్రీమియం అండి, విత్ ఇన్ అఫోర్డబుల్ ప్రైసెస్. సో అందరూ ప్లీజ్ విజిట్ చేయండి అండ్ మేక్ ఇట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విజిటింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సజీదా, రమేష్ అండ్ సాకెత్. థ్యాంక్ యూ. మంచి ఫేషియల్ సర్వీసెస్ విత్ హైయర్ క్వాలిటీ బ్రాండ్స్ యూజ్ చేసి మేము మంచి ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ని తీసుకొచ్చి, మంచి ట్రైనింగ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మేము వాళ్ళని శ్రద్ధతో పని చేపించి అందరికీ మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పి మేము వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. సర్వీస్లో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా అందరూ సిటీలో ఉన్న ప్రతి ప్రజానికము హ్యాపీగా అఫోర్డ్ చేసి మంచి సర్వీస్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందుకోగలగాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళని. థ్యాంక్ యూ సో మచ్. గట్కేసర్ మండల్ ప్రతాప్ సింగర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు స్థానికులకే ఇవ్వాలని గ్రామ చౌరస్తాలో రోడ్డుకు అడ్డుగా మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కొందరు కాంగ్రెస్ నాయకులు ఇల్లు ఉన్న వారికే డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తున్నారని, ఇల్లు లేని మేము ఏం కావాలని అధికారులు స్పందించి లేని వారికి ఇల్లు కేటాయించాలని ధర్నా నిర్వహించారు. కవిత చెప్పిన మాట ప్రతాప్ సింగారంలో తేటతెల్లమైంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పిన మాట మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ప్రతాప్ సింగారంలో తేటతెల్లమైంది. స్థానికుల్లో డబుల్ బెడ్రూమ్ కావాలని బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ధర్నా చేయడంతో స్థానిక గ్రామస్తులంతా సొంత పార్టీ నేతలే అవాక్కయ్యారు. బీజేపీ మేడ్చల్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ శివశంకర్ కలిసి ధర్నా పాల్గొన్నారు. మరి మాలాంటి వాళ్ళకి ఇవ్వకుండా అది ఉన్న వాళ్ళకే కదా పోరాడుతున్నాం, అంతే, ఏం లేదు. లేని వాళ్ళకి తీసేయమని మేము అడగలేదు. వాళ్ళు లేనివని సృష్టించి వాళ్ళతో మాట్లాడిపిస్తున్నారు, కానీ అవన్నీ నిజాలు కావు. వాళ్ళకే తెలియాలి మేము మాట్లాడింది ఏందనేది వీడియోలో రికార్డ్ అయ్యి ఉన్నది కదా. మేము లేని వాళ్ళ కోసమే కొట్లాడుతున్నాం, ఉన్న వాళ్ళే తీసేయమని అడుగుతున్నాం, అంతే తప్పే. మరి లేని వాళ్ళే తీసేయమని మేము అనలేదు కదా. మీరు అప్లై చేసిరా? చేసినాం. మా కోసం కాదు, ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము. 40-50 మందికి మాత్రమే లేకుండా ఉండరు. బిందు పడ్డప్పుడు నా ఇల్లు అయ్యింది. మరి నాకేమన్నా ఇయ్యాలనా వద్దా సార్ చెప్పు. ఇస్తానే కోటగుట్ట గొలిచిచ్చాడు. మళ్ళీ మాకు పైసలు లేక కట్టుకోక ఎంత సిరువై దోలాడు తవ్వుతుంటే ఉన్నాడు. మళ్ళీ కావాలని పిలిపించి నీకు కాగితం ఇచ్చిందా నేను చూపించినా కానీ కాగితం తీసుకొని రాపో అని
డబుల్ బెడ్రూమ్ ఇస్తాడమని ఊరుకున్నాం 2 ఏళ్ళ సంది 25 ఏళ్ళ సంది. మరి 25 ఏళ్ళ సంది మేము 7 ఉండాలి సార్ చెప్పు. మీకు లేదు, ఇల్లు లేదు? ఇల్లు లేదు. నాకుంది ఇల్లు. నా కొడుకులు 2 7 ఉంటారు. ఉన్న ఇంట్లో నేనున్నా. నా కొడుకులు కిరాయికు వాళ్ళు అప్లై చేసుకురా? 2 కొడుకులు చేసుకురా? 2 కొడుకులు ఇంట్లో చేసుకుని ఇస్తలేరు. మరి ఎట్లా చేయాలి సార్? మేము 7 ఉండాలి. నాకు జాగ ఇయ్యండి. నాకు డబుల్ బెడ్రూమ్ లేకున్నా సరే నా కొలిచిన జాగానే కావాలి. మా ఆయనకు పక్షవాతం వచ్చింది, నెత్తికి ఆపరేషన్ అయింది. ఇల్లు లేదు మాకు, డబుల్ బెడ్రూమ్ రాలేదు. మా ఆయన పని చేయడు, పింఛన్ అప్లై చేస్తే పింఛన్ కాయిదాలు ఎట్లా చేసిర్రు. మాకు లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. మా ఆయన పని చేయడు, నేను చేస్తేనే బతుకుతాం ఇద్దరం. మేమా 10 సంవత్సరాలు అవుతుంది. ఇదే ఊరు కానీ ఆయన కష్టం చేయడు. 5 సంవత్సరాలు అవుతుంది. మీ ఆయన పని చేయక 10 సంవత్సరాలు అవుతుంది. పక్షవాతం వచ్చింది సార్. ఓకే. ఇప్పుడు మీకు ఇల్లు అప్లై చేసుకున్నాం కానీ రాలేదు. మాకు లిస్ట్ లో కూడా రాలేదు. పింఛన్కి కాయిదాలు పెట్టిరు, కాయిదాలు ఎక్కడో పడేసి గ్రామ పంచాయతీ సార్. మాకు కూడా ఇల్లు లేదు సార్. మేము కిరాయి ఇంట్లో ఉంటున్నాము. మీ పేరు చెప్పమ్మా? పెళ్ళి 30 ఏళ్ళు అవుతుంది. పుష్పలత నా పేరు, ఊరు పుష్పలత. నా పెళ్ళి 30 సంవత్సరాలు. నాకు ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్నా. ఎంక్వైరీ చేసి ఇల్లు ఇవ్వాలి మాకు. ఖచ్చితంగా మాకు ఇల్లు కావాలి, డబుల్ బెడ్రూమ్. మేము అప్లై కూడా చేసినాము. నాకు ఎందుకు ఇయ్యారు ఇల్లు? కనీసం డ్రైనేజ్ కాలువలో మట్టిని కూడా తీయని పంచాయతీ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా వత్సాయివాయి ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ గురించి కనీసం పంచాయతీ వారు ఎటువంటి పారిశుద్ధ పనులు చేపట్టడం లేదని కాలనీవాసులు అంటున్నారు. డ్రైనేజీలో వాటర్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం మరియు కనీసం డ్రైనేజ్ కాలువలో ఉన్న మట్టిని కూడా తొలగించకపోవడం లేదని వాపోతున్న ప్రజలు. కొత్త ప్రభుత్వం కొత్త కష్టాలు. ఈ విధానంలో ఉన్న గొప్పతనం ఏమిటో అధికారులు మరియు పాలకులకే తెలియాలి. పాపమే ఆ చంటి పిల్లాడిని ఇంటి దగ్గర వదలక రేషన్ షాప్లో బియ్యం వదుకోలేక ఎన్ని అవస్థలో మునుపటి కష్టాలు తెచ్చుకున్నారు. ఏపీలో మళ్లీ ప్రారంభమైన రేషన్ షాపుల వద్ద బియ్యం పంపిణీ విధానం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని గిరిజన గ్రామంలో ఇలా తీసుకెళ్తున్నారు. గిరిజన గ్రామాల్లో అష్ట కష్టాలకు లోబడి గిరిజన వ్యవస్థను వదుకోలేక సౌకర్యాలు కొరతలతో సతమవుతున్న గిరిజనులు కొత్త కష్టం వచ్చింది. ఈ వీడియోని చూడండి. వరంగల్ కుష్ మహల్లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడారు. డిజిటల్ లైసెన్సులు, స్మార్ట్ సేవలు, పౌరుల కోసం ఎన్నో శకటం, మద్యం సేవించకూడదు, తర్వాత పరిమితికి మించి కూడా వాహనాలలో ప్రయాణం చేస్తే కూడా ప్రమాదం అనేటువంటి సూచికలతోటి మన ముందుగా బయలుదేరింది రవాణా శాఖ శకటం. బీసీ సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ, వృద్ధుల సంక్షేమ శాఖ శకటం మన ముందుగా విచ్చేస్తున్నది. కళ్యాణ లక్ష్మి పథకాన్ని సూచిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఇందిరమ్మ ఇంటి కలలతో వీధి వెలుగులతో వరంగల్ హౌసింగ్ శకటం ప్రజల ఆశలను ఆశయాలను మోసుకుంటూ గృహ నిర్మాణ సంస్థ వారి శకటం మన ముందుగా విచ్చేస్తున్నది. సాగుతున్నది గృహ నిర్మాణ సంస్థ వారి వరంగల్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత పేదవారికి ఆ ఇంటిని మంజూరు చేస్తూ ఆ ఇల్లు పత్రాన్ని కూడా అందజేస్తున్నటువంటి చిత్రం మనం చూస్తున్నాము. ఇందిరమ్మ ఇండ్లు చూడచక్కగా చూడముచ్చటైనటువంటి ఆ ఇళ్ల నిర్మాణంతో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి శకటం మన ముందుగా వెళ్తున్నది. నెక్స్ట్ వరంగల్ జిల్లా మౌలిక సదుపాయాల అభివృద్ధి, మామనూరు విమానాశ్రయం ఎన్నో సంవత్సరాల కళ.
చేసే విధంగా అవినీతి రహితంగా సేవలు అందించే తీసుకువస్తున్నాము. ఇందులో భాగంగా ఈ రోజు నుండి పేదలకి ఆకలి తీర్చడంతో పాటు ఆత్మ గౌరవం ఉన్నట్లు తేలింది. ఈ సంఖ్య ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేయవలసిందిగా కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వము పంపటం జరిగింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గ పరిష్కారం చూపించింది. సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తుంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్ర యువతే వారి భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. దశాబ్ద కాలం చేసి దాదాపు ఇందాక చెప్పినట్లు 1000 బస్సులలో వందలాది ఇప్పటికే ఆర్టీసీకి లీజుకిచ్చాం. రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైసు మిల్లులు, గోడాములు కూడా ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం యొక్క సంకల్పము. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల్లోనే రాష్ట్రంలో 26 లక్షల మంది రైతన్నలకు సుమారు 21,000 కోట్ల రుణాలని రుణ విముక్తులు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. దేశ సంక్షేమం కోరే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. వ్యవసాయ యోగ్యమైన భూములకి సంతోషిస్తున్నాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాము. 3 లక్షల కోట్లు పైబడి పెట్టుబడులు సాధించి ప్రైవేటు రంగంలో 1,00,000 ఉద్యోగాలు సృష్టించాము. రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతులకి భరోసా కల్పించే విధంగా రాబోయే రోజుల్లో పారదర్శకంగా అర్హులైన నిరుద్యోగ యువతకి రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా సహాయతను కూడా మన ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతుంది. తిక్కారెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు. జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి పుట్టినరోజు వేడుకలను కలిసి పూల బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మీసాల రామస్వామి, విజయ్, రవి జర్నలిస్టులు మాట్లాడారు. మనకి నిధులు మనంతా వేగిపోతుంది. ఓకే జిల్లా ప్రెస్ సోదరులందరూ కూడా
నాకు మా నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో పాటు ప్రెస్ సోదరులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మీ అందరూ కూడా నేను ఎంతో కృతజ్ఞుడను. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైనా మా వాయిస్ కానీ ప్రజా సమస్యల పైకి రావాలంటే ఫస్ట్ అది ప్రెస్ ఉంటేనే ఈరోజు ప్రజలకు వారది. ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు, ఏ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది అనేది ఒక ప్రెస్ ద్వారా, ఒక మీడియా ద్వారానే చేస్తుంది. ఈ మీడియా సోదరులందరూ నా జన్మదిన శుభాకాంక్షలు తెలిపేదానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. థ్యాంక్ యూ బ్రదర్. ఈరోజు మన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు తొక్కయ్య గారు జన్మదిన శుభాకాంక్షల తరఫున మన జర్నలిస్టు యూట్యూబ్ న్యూస్ ఛానల్ తరఫు నుంచి మేము అందరం కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాము. అయితే ఆయన ఆధ్వర్యంలో ఎలక్షన్లో 100% విజయం కర్నూలు జిల్లాలో విజయం సొంతం చేసుకోవడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు. కనుక ఇలాంటి నాయకుడికి ఒక ఉన్నత పదవి, ఒక ఎమ్మెల్సీ లాంటి ఉన్నత పదవి ఇచ్చి ఆయన ఆదుకోవాలని చెప్పేసి మేము కనుక ఆయన నుండి 100 ఏళ్ళు ఆయా ఆరోగ్యాలతో జీవించాలని మా తరఫున మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.